పాట సంఖ్య 163, పాత పుస్తకం 161, ముద్రించే నీతిని భావవంతమైన పాట. Jai
దేవుని యొక్క పరిశుద్ధంగా బైబిల్లో నుండి నిదానంగా కొద్ది మంది ఉన్నాం కాబట్టి ఆరాధించే వారం తక్కువ ఉన్నాం కాబట్టి నిదానంగా దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తాం. ఎవరెవరు ఏ విధంగా ప్రభుని ఆరాధించినారు, ఎలా ప్రభుని ఘనపరిచినారు, ఏ విధంగా వారు దేవుని మహిమపరిచినారు, వారికి జరిగిన మేలును బట్టి, దేవుడు వాళ్ళకి చేసిన ఉపకారాన్ని బట్టి ఏ విధంగా ఆరాధించినారు, ఏ విధంగా ఆయనను పూజించినారు. నిజంగా బలహీనులైన మనం కూడా దేవుని ఆరాధించడానికి యోగ్యులం కాదు. ఒకప్పుడు అయోగ్యులం యేసుప్రభుని ఎరిగిన వారు, ఎక్కడనో ఊరి వెలుపట ఉన్నటువంటి వారు. అయితే దేవుడు, ఈ ప్రేమ గల దేవుడు యేసుప్రభు ఎంత ప్రేమ గలవాడంటే అంత ప్రేమ గలవాడు. ఈ దళితనం, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని, ఈ గొప్ప రక్షణను దేవుడు ఇంకా వేరే వేరే కులాల జీవించింది మన దేవుని యొక్క మందిర గడప దగ్గరికి ఇంకా రాణించేవారు కాదు. అందుకే సమరయ స్త్రీ అంటాడు, అయ్యా నేను తప్పికొనుకున్నట్లు ఆ దాహం నాకేమో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికి ఇవ్వమని అడుగుతున్నావా? యూదులంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, సమరయులనే పనికి మాలిన వారు. దేవుడు ఎలా ప్రేమించాడో ఆ సమరయ స్త్రీ కంటే.
అయోగ్యులమైన మనం ఎలా రక్షించుకున్నాడంటే, మనం ఒకసారి గమనిస్తే యేసు ప్రభువే ఇంకా ఆ అన్యులకి ఇంకా దొరికింటే, ఈ స్వార్థ వాళ్ళ దగ్గరికి ఇంకెళ్ళింటే, వారి పాళ్యాలలో ఇంకా చర్చిలు కట్టింటే లేదు. ఇప్పుడు గుళ్ళులోకి ఎలా రానియకున్నారో ఆ విధంగా రానియకుండా ఒకసారి మనం బాగా గమనించాలి. ఎంత ప్రేమ గల దేవుడు ఎలా తీసుకుపోయాడో దేవుని వాక్యాన్ని. లేదు, అలుపులైన వారి దగ్గరికి, అయోగ్యులైన వారి దగ్గరికి, రోగుల దగ్గరికి దేవుని యొక్క స్వార్థం లేదు. వారందరూ దేవుని వైపు మళ్ళుకున్నారు. కనుక మనం వెనకటి స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎలాంటి వారు కనుక ఇక్కడ ఒక రాజు అంటాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం నుండి చదవగలిగిన వారు త్వరగా. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాటి దగ్గరికి వచ్చి బాగా నించాలి. వాటి దగ్గరికి వచ్చి షద్రకు, మెషకు, అబేద్గోను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షద్రకు, మెషకు, అబేద్గోను ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చింది. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేయకుండాయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనయు కాలిపోకుండాయు, వారి వస్త్రములు చెడిపోకుండాయు. అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉంది. అగ్నివాసన అయిన వారి దేహములకు తగులకుండాయు చూచిరి. అగ్నిగుండంలో వేసినబడిన తర్వాత వారి తల వెంట్రుకైనను, వారి బట్టలైనను, వారి శరీరములకు అగ్నివాసన కొడుక దేవుడు తగలనేలా. షద్రకు, మెషకు, అబేద్గోలని అందుకే అంటాడు, షద్రకు, మెషకు, అబేద్గో అని వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఎవరు మన దేవుడు? మహోన్నతుడు. ఈ నెబుకద్నెజరు అన్యుడు, మహోన్నతుని దేవుని సేవకులారా. అందుకే అంటాడు, ఇంటికి పోతే వారి శరీరములకు అగ్ని హాని చేయకుంటాయో, వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుంటాయో, వారి వస్తువులు చెడిపోకుంటాయో, అగ్నివాసులైనను వారి దేహములకు తగులకుంటాయో చూచిరి. అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్గోను వీరి దేవుడు పూజారుడు. ఎవరి దేవుడు పూజారుడు? మనం ఏ దేవుని అయితే అంగీకరించినాము ఆ దేవుడు పూజారుడు. ఆయన్ని ఆరాధనకు దేవుడు. షద్రకు, మెషకు దేవుని సేవకులారా, మహోన్నతుని దేవుని సేవకులారా. వీరు సేవించున్న దేవుడు పూజారుడు. మన ఉదయమార 106 ప్రభుని కనపరిచినాడు కదా ఆ రాజు. కదా మహోన్నతుని దేవుని సేవకులారా. అంత మాత్రమేనా? నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్గోను వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూతలంపి తనను ఆశ్రయించిన తన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ముందుమని తమ దేహములను అప్పగించిరి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఈయన పూజారుడు, మన దేవుడు, పూజకరుడు, ఆరాధనలకు, ఏపుడు, శుద్ధి గీతములకు పాత్రుడు, మహోన్నతుని దేవుని సేవకులారా. వీరు సేవించుకునే దేవుడు పూజారుడు. పూజ సామాగ్రి అవసరంలే ఈ దేవునికి, దాన బలులు అవసరంలే. మనసారా హృదయమారాయణని మనం ఆరాధించాలి.
కనుక మళ్ళీ ఇదే దానియేలు గ్రంథంలో ఏమంటారంటే వీరి దేవుడు ఆకాశమున్న దేవుడును భూమి మీద దేవుడును రక్షించుటకు విడిపించుటకు రక్షించుటకు దేవుడు అన్నాడు. జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ రాజు ఏమన్నాడంటే వీరి దేవుడు మహోన్నతుడు, ఇంకా పూజారుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, పూజారుడైనటువంటి దేవుడు, పూజకరుడైనటువంటి దేవుడు. మనం మనసారా ఆయన ఆరాధించాలి, ఆయనని గణపరచాలి. అంటాడు ఇదే దానియేలు గ్రంథంలో. ఏమంటాడంటే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ అధ్యాయం 20వ వచనం 6వ అధ్యాయం 20వ వచనం. అక్కడ వారిని అగ్నిగుణాలు వేసినాడు. ఇక్కడ సింహముల గృహలోకి తోయబడినాడు. 20వ వచనం చదవండి. 20వ వచనం 6వ అధ్యాయం 20వ వచనం. త్వరపడి అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు. అక్కడ ఆరాధమన్నాడు నెబుకద్నెజరు రాజు, మహోన్నతుడు దేవుని సేవకులారా, మీ దేవుడు పూజారుడు, మీరు సేవించిన దేవుడు పూజారుడు. ఇక్కడ ఏందన్నాడు, ఏమన్నాడంటే సర్వో రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యం నువ్వు సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. అందుకే మహోన్నతుడైన దేవుని సేవకుడా. చివరిగా 26వ వచనంలో ఏమంటాడంటే, నా సముఖంలో నిలిచినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములందు నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలేను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడును అయ్యుండి పరమందును భూమి ఎందును సూచక్రియలను ఆశ్చర్యకార్యము చేయవాడు ఆయనే. ఆయన సింహాసనముల నోట నుండి దానియేలును, సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని రాయించెను. ఈ దానియేలు దర్యాసు ప్రభుత్వ కాలమున పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమున వర్ధిల్లుచుండెను. ఏ దేవుడు ఏమన్నాడు, ఆయన విడిపించుటకును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి అందును సూచక్రియలు ఆశ్చర్యకరములు చేయవాడు ఆయనే. పరమందున్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి దేవుడు, ఆయనే ఆశ్చర్యకారము చేయవాడు. పరమందున్న దేవుడు నిన్ను నన్ను పాపిష్ఠులైన మనుషుని ప్రేమించి ఆయన రక్షించువాడును విడిపించువాడును. అగ్నిలో నుండి వాళ్ళని విడిపించినాడు, సింహంలో నుండి దానియేలును విడిపించినాడు. అందుకే వీరి దేవుడు మహోన్నతుని దేవుని సేవకులారా, వీరి దేవుడు పూజారు. ఇక్కడ ఈయన ఏమన్నాడు, ఆకాశమందును భూమి మీద దేవుడు, ఈయన విడిపించుటకు రక్షించుటకు దేవుడు. నిన్ను నన్ను కూడా దేవుడు పాపంతో అపరాధంతో సచ్చిన మనల్ని రక్షించినాడు. రక్షించినందుకు ఆయన మనము మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఎలా దేవుని ఘనపరిచిన వారి హృదయమార వారి నోటితో మహోన్నతుడైన దేవుడు, వీరి దేవుడు పూజారు. మన దేవుడు పూజారుడైతే ఈ దేవుడిని పూజించడానికి ఏమేమి తీసుకొచ్చినారు, ఎవరెవరు ఎలా ఆరాధించినారో మనం గమనిస్తాం దేవుని వాక్యం ద్వారా. బాగా గమనించండి. నిదానంగా టైం దాడి ఉంది, మనం ఆరాధించడానికి కొద్దిమంది ఉన్నాం కనుక వాక్యం కొద్ది నిదానంగా మన హృదయంలో నాటబడినట్టు దేవుడు కదిలిస్తాడు.
ఇది నిలబడి చెప్తున్నది నేనుగా, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక వీరి దేవుడు పూజారుడు, వీరి దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఈయన రక్షించుటకు, విడిపించుటకు పరమందున దేవుడు, భూమి మీద దేవుడు. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, పైన ఆకాశమందున దేవుడు, ఆయన తప్ప ఎవడును రక్షించడానికి, విడిపించడానికి పూజకారుడు ఎవరు ఆయనే కాదు. శ్రేష్టమైనటువంటి ఈవులను తీసుకొచ్చి ఎవరెవరు ఆయన గణపరిచినారు, ఎలా పూజించినారు, ఎలా ఆరాధించినారు. కనుక నాకు మర్చిపోయేది మీకు తర్వాత ఆరాధన సమీపంలో చెప్తా. స్త్రీలు ఎవరెవరు ఎంతమంది నోటి మాటతో, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞాపకంతో ఎంతమంది స్త్రీలు, ఆదాము అవ్వను మొదలుకొని సమరే స్త్రీ వరకు అనేక మంది స్త్రీలు యేసుప్రభుని ఆరాధించినట్టుగా మనం గమనించవచ్చు. ఈ భూమి మీద ఒక ఆమె అయితే యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన స్వార్థ చేసేటప్పుడు చాలా మంది గుంపు కూడినందుకు చారున వచ్చి అత్తడం ఆయన పాదములతో పోసి, కన్నీళ్ళు ఆయన పాదం మీద పోసి, తల వెంట్రుకలతో ఆయనను గణపరిచింది. అటువంటి ఆరాధన, ఆ మాటలు చదువుకుంటూ పోతే ఉదయం కలిగిపోతుంది. ఎవరైనా ఆరాధించినారా, ఏ చరిత్రలో ఆరాధించినారా, తల వెంట్రుకలు కన్నీళ్లు వేసుకోవేపు పాదముల మీద కార్చి, పాత్ర ఆయన పాదముల మీద పోసి, తల వెంట్రుకలతో ఆయన పాదములను తూచి, ఎంత శ్రేష్టమైనటువంటి ఆరాధన అంటే ఈ వాక్యం చదువుతుంటేనే హృదయానికి సంతోషం వస్తుంది. చదవాల వాక్యాన్ని ధ్యానించాలి. చదువు వచ్చిన మనం ఒకరోజు దేవుడు అడుగుతాడు, దేవుడు మనం ఎలా ఆరాధించిందంటే అలా ఆరాధించింది. ఇంకా ఎంతమంది, ఇంకా చాలా మంది వేస్తే రిపుక, లేయ, లాయేలు, ఇంతమంది స్త్రీలు ప్రభుని కనపరిచారు. కనుక మత్తయి సువార్త 2 మాటలు మర్చిపెట్టుకోండి. మహోన్నతుడైన దేవుడు, వీరి దేవుడు పూజకు హరుడు, పూజారుడు. కనుక ఈయన పూజించడానికి ఎవరెవరు ఏమి తీసుకొని వచ్చినారో గమనించాలా. మాట మన కొద్దిగా గట్టిగా చదవాలి. మత్తయి సువార్త. ఈయన విడిపించడానికి దేవుడు, రక్షించడానికి దేవుడు. ఏటి నుండి మనం రక్షించినాడు, ఎందుకు రక్షించినాడు? కనుక ఆ మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కలెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. దేని నుండి మనం రక్షించినాడమ్మా? మన పాపం నుండి. తన ప్రజలను వారి వారి పాపం నుండి ఆయన రక్షించగలవాడు. రక్షించే దేవుడు, పూజారుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. దేవుడి నుండి మనం రక్షించినాడు. అక్కడ ఏం మాట ఉందంటే తన ప్రజలను, తన ప్రజలు అంటే ఎవరు? మనం, యేసుని ఎరిగిన మనం, ఆయనను అంగీకరించిన మనం. ఎంత స్పష్టంగా చూడండి మాట. ఆ మాట ఆమె యొక్క కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన కేసును పేరు పెట్టబడింది. ఈయననే రక్షించేటువంటి దేవుడు. దేవుడు రక్షించినాడు, నీతిమంతులను రక్షించినాడా? తన ప్రజలను వారి పాపం నుండి వారిని రక్షించాడు. ఆయన శిష్యుడుగా
ఈ భూమి ఆకాశాలను నోటి మాటతో కలగజేసిన దేవుడు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద శిశువుగా పుట్టినాడు కదా. తన ప్రజలను వారి పాపం నుండి వారిని రక్షించండి. కనుక ఆయనను ఆరాధించడానికి ఏం తీసుకుని వచ్చినారంటే అదే 3వ అధ్యాయం 10వ వచనం గమనించాలా. దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలా. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి సాలాగా. అక్కడ ఏమన్నా మనం దానియేలు గ్రంథంలో ఆయన పూజారుడైన దేవుడు, రక్షించడానికి దేవుడు, విడిపించడానికి దేవుడు, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి దేవుడు, పాపం నుండి విడిపించినటువంటి దేవుడు. కనుక ఆయనను ఎలా ఆరాధించినారో మనం గమనిస్తాం కదా. ఎటువంటి ఆరాధన? పాపం నుండి మనం రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఏమనిందంటే ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. అక్కడ పూజారుడు ఆయన ఈ భూమిని దేశ ప్రభుగా రాకముందుకే దానియేలు గ్రంథంలో పూజారుడైన దేవుడు. అందుకే వారు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి గోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దీని ఆరాధన దేవుడికి మనం హృదయమారయ్యబోయేటువంటి ఆరాధన. మనల్ని పాపం నుండి విడిపించినటువంటి దేవుడు తన ప్రజలను వారి పాపం నుండి విడిపించిన కనుక ఆయనకు దేశను వేరు పెట్టబడింది. సామ్రాణి గోలము తీసుకుని వచ్చినారు. వీళ్ళు ఎవరంటే బతికుంటారు అందరికి. ఎవరిల్లు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు శ్రేష్టమైనటువంటి దేవుని తీసుకుని వచ్చినారు. దేవునికి అర్పించినారు. ఆయన సాగిల పన్నారు. ఆ పరమందున్న దేవుడు ఈ భూమి మీద శిశువుగా పుట్టినప్పుడు ఆయనను ఆరాధించినారు. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంత భరితులే సంతోషపడసాగినారు. సంతోషంతో ప్రభుని ఆరాధించినారు. బంగారం సామ్రాణి గోలము ఆయనకు సమర్పించినారు. తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనొచ్చు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనొచ్చు. బంగారము సామ్రాణి గోలమును బంగారము సామ్రాణి గోలమును అర్పించి ఆరాధించిరిగా అర్పించి ఆరాధించిరిగా. జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా. పాత్రుడవి మా ప్రభు పాత్రుడవి మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా. మనం గమనించాల ప్రియులారా. తూర్పు దేశపు జ్ఞానం ఆ బంగారం శేషమైనది రాయబడింది. ఆది కాలం 2వ అధ్యాయం కూడా చదవ తీయడం. ఆది కాలం 2వ అధ్యాయం. అక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చినారు. తూర్పు దేశం నుండి వచ్చి ప్రభుని ఆరాధించినారు, ప్రభుని కనపరిచినారు.
చదవమ్మా. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి చదవమ్మా. 11 వచ్చినాం చదువు మాట 11 వచ్చినాం. మొదటి దాని పేరు సీహోను, అది హవీలా దేశమంతా చుట్టూ పారుతున్నది, అక్కడ బంగారం ఉన్నది. అక్కడ ఏమన్నాడు పైన దేవుడైన యెహోవా తూర్పున ఏదేను తోట వేసి అన్నాడు కదా, అన్నాడా లేనమ్మ అక్కడ దేవుడు తూర్పున ఏదేను తోట వేసి. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ గోరమును గోమేధికములు దొరుకును. శ్రేష్టమైనది తూర్పు దేశం, జ్ఞానం తూర్పు దేశం అక్కడి నుండి తీసుకుని వచ్చినారా లే. ఆ బంగారం ఆ దేశం బంగారము శ్రేష్టమైనది, అక్కడ గోమేధికము గోరము దొరుకును. వీళ్ళెవరు? తూర్పు దేశపు జ్ఞానులు. శ్రేష్టమైన బంగారం దేవునికి అర్పించినారు. వారు అత్యానంద భరితులై సాగిలపడి సామ్రాణి గోరము కానుకలు ఆయనకు అర్పించినారు. అక్కడ దానియేలు గ్రంథంలో మహోన్నతుడైన దేవుడు పూజారుడైన దేవుడు కనుక ప్రభుని ఎరిగిన మనము ప్రియ సహోదరుడ సహోదరి ప్రభుని ఎలా గణపరచాలి, ఏ విధంగా ఆరాధించాలి, మనం ఎటువంటి వారు పాపం చేత అపరాధం చేత సచ్చిన మనం క్రీస్తు కూడా ఆయన బ్రతికించాడు. తన ప్రజలను, వాళ్ళు నా ప్రజలు కాదనాలి అక్కడ దేవుడు, తన ప్రజలను ఆయనను అంగీకరించిన వారిని, ఆయన ఎరిగిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, తూర్పు దేశం జ్ఞానం, ఆ దేశం బంగారం శ్రేష్టమైనది. అక్కడ గోమేధికం గోరము దొరుకుతుంది. ఈ గోమేధికం గోరము ఈ బాడిని కుళ్ళు వాటిని శ్రేష్టమైనటువంటి దేవుని ఉదయాన్ని ఆరాధించడం, దేవుని నోటారా ప్రార్థన చేయలేము. ఒకసారి నిద్ర తర్వాత చేసుకునేది లేనుకుంటా చెప్తున్నా. నేను కానీ ఎవరైనా సమయం ఎప్పుడు చేస్తారు, ప్రార్థన చేసుకునేది లేదు. నిలబడదామని పండుకుంటాను. నేను ఒక నిర్లక్ష్యం చేసేవాడిని. ప్రభుని ఆరాధించే మనం ఎక్కడ నడిపించినాడో తన ప్రజలను వారి పాపలను నడిపించినాడు. ఈ పూజారుడైన దేవుడు పూజకు శ్రేష్టమైనటువంటి ఈవులను తీసుకొచ్చినారు. తూర్పు దేశం జ్ఞానం, ఆ దేశ బంగారం శ్రేష్టమైనటువంటి నీ నా ఆరాధన మనం ఉదయమార కల్మషం లేకుండా ఈ గోలము సెంటు అత్తరు మనకెప్పుడు మతికొస్తాయంటే మీకు తెలిసిన మతికుందా? అరే సెంటు అత్తరు పెట్టా వేరే పుల బజారు దొరికితే శివానికి అన్ని ఉంటాయి. రాడా ఆట తీసుకొని పోతే చచ్చిపోయినప్పుడు మతికొస్తాయి. అంతకుముందు ప్రభుని ఆరాధించారు. వాడు ఎప్పుడో తెల్లవాళ్ళు వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నాడు, పెట్టే కావాలి. మన శివం మీద తలనిక అత్తరు కావాలి, సెంటు కావాలి. ఆయాల తప్ప నేను ఎప్పుడు మతికి రానే రావాలి. అంతకుముందు చచ్చిపోయిన తండ్రికో కూడి పెట్టినాడు, బట్టలు పట్టించినాడు. చచ్చిపోయిన నాడు మటుకు అత్తరు, చెంటు, పుల్లదాడాలు ఇవన్నీ ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభునిగా మనం ఎలా దేవుని ఆరాధించాలి? జీవ ప్రవాహం ఆ పాపం నుండి నన్ను విడిపించడానికి వచ్చిన దేవుడు, రక్షించడానికి వచ్చిన దేవుడు, పూజారుడైన దేవుడు. హృదయంలో కల్మషం లేకుండా మనసారా ఆయనను ఆరాధించినట్లయితే మన ఆరాధన ఆయన అంగీకరించే దేవుడు ఉన్నాడు. ఆయన మన ఆరాధన వినే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు సోదరుల మీద ఆయన ఆశీనుడే ఉన్నాడు.
అయితే నేను చిన్న ఉన్నప్పుడే నాకు అంత అవగాహన లేనప్పుడే కాలం అయిపోయినాడు. కానీ మా అమ్మాయి అయితే మటుకు నేను బాగా చూసుకున్నాను. ఆమెకు స్నానం చేయించడం, స్నానం చేసిన తర్వాత మా భార్య వచ్చి బట్టలు మార్చడం. మీరు నమ్ముతారో నమ్మరు, పులిపిట మీద చెప్తాను. మా అమ్మాయి ఏం చేసిందంటే నాకు అనిపిస్తుంది ఆమె జీవన్ నేను అని ఇంకోసారి అనిపిస్తుంది. నేను స్నానం చేయించిన తర్వాత రోజు కన్నీళ్ళు పెట్టుకుని ఒక మాట అయింది. నాకు ఈరోజు వరకు నా హృదయంలో ఆ మాట కలుగుతూనే ఉంటుంది. ఆయన నీ బిడ్డకు చేసినట్టు నాకు స్నానం చేపిస్తున్నామని 2 చేతులు కళ్ళ దగ్గర తీసుకొని వచ్చింది. నేనేం చేయాలో దూరం పక్కకి జరిగింది. నాకు ఈరోజు వరకు ఆ సిచ్యువేషను బతికే ఉంది. ప్రభుని ఎరిగిన మనం తిరిగి నేను ప్రభుని ఎరిగి ప్రభులో రక్షింపబడి దేవుడు ముందుకు పరిగెత్తు మీరందరూ కళ్ళారా చూసినారు. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రభుదాసకుని శాంతమాటిని నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళకి పరిచయం చేసిన. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుని ఎరిగిన మనం ప్రేమ గలవారమైనా ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన రాడు, మన ఆరాధన రాడు, మన సమస్యలు తీరుస్తాడు. నేను జరుగుతూ ఈరోజు నేను నిలబడగలిగినానంటే దేవుని సేవకులకు కాదు, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించినాను. ఒకరోజు నాకు కష్టం వచ్చింది. అప్పుల పారలో పడ్డాను. ఊరు వీరవాడేసి కరువుకి వచ్చినాను. కరువుకి వచ్చిన తర్వాత భార్యకు ఆపరేషన్ అయింది. 4 రోజులు హాస్పిటల్ ఆపరేషన్ అయింది. 2 పిల్లలు, ఒక పిల్లలు, ఒక ఆయన చదువు, ఒక ఆయన 12 కాలం, ఒకనే ఒక కష్టం. ఒకవైపు చిన్న అప్పులు వచ్చినాను. ఇక్కడ వాచ్మెన్ చేరినాను. ఒక రోజు రాత్రి 10 గంటల సమయం ఒకటి మంచం మీద అనుకొని నా ఎంతటి దానంతటికి కలనీళ్ళు తిరిగి పార్పలేదు. అయితే దైవసేవకుడు సాక్షాత్తుగా దేవుడు ఆయన పంపించినాడేమో కానీ నా తలగా నిలబడినాడు ఆయన స్వరమే. ఆ తండ్రి నువ్వు ఎందుకు కోరుతుంది కష్టానికి ఈ రోజు నుంచి తీరిపోతున్న స్వరం విన్నాను. ఆ రోజు నుంచి నిజంగా తీరిపోయినాయి. ఇది నిజము. దేవుడు చేసిన కార్యం నాకెంత మేలుకు వచ్చింది. దైవసేవకు నాకు లాభం చేయడు. అదే స్వరం. ప్రియా సహోదరుల సహోదరు ప్రభుని ఎరిగిన మనం ఆయన మన పాపం నుండి తన ప్రజల పాపం నుండి విడిపించడానికి వచ్చిన పూజారుడైన దేవుడు. ఆయనకు తూర్పు దేశం జ్ఞానం, తూర్పు దేశం నుండి శ్రేష్ఠమైనటువంటి బంగారం తీసుకొని వచ్చినారు. ఆయన సాగిలపడి ఆయన ఆరాధించినారు, ఆయనను గణపరిచినారు. యేసు ప్రభువుని ఎరిగిన మనం రక్షింపబడి బాప్తిసం తీసుకున్న మనం మన యొక్క ఆరాధన ఆయన పాడతాడు పాడని మీరు ఏమనుకోకపోతే పాడతాడు. ఎందుకైనా ఆ పాట పాడుతున్నారంటే మన ఎవరిని పేరు పెట్టడానికి అరువులమే కాదు, వ్యసనం వాడతాడు పాడని. దాన బలులు నైవేద్యములు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా శివ బలులు సోస్ర బలులుగా మారిపోయేనే. ఈయన దాన బలులను నైవేద్యములను కోరే దేవుడు వేడికి కోరుతున్నాడు. నీ నా హృదయాన్ని కోరుతున్నాడు. నీళ్ళు నాలో ఉన్నట్టు ఆరాధన కోరుతున్నాడు. కనుక చివరిగా ఇంకొక మాట చదువుకొని మనం ఆరాధన చేస్తాం. దేవాల స్వామి This was
మీకు మధ్య ఉంటుందేమో. ఆ స్త్రీ ఇక్కడ ఏమో తీసుకొని వచ్చాడు, అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదం చూస్తారు అన్నమాట. అంతే ఎన్నో దేవతలు చూడడము. చదవండి. జన్మదేవమ్మ 12 వచ్చింది. పన్నెండు 3 చదవండి. అప్పుడు మరియు మిక్కిన అత్త జటమాంసి అత్తరు ఒక శరీరాల ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు నిండెను. ఎటువంటి ఆరాధన? ఆ అత్తరు అయ్యో ఈ అత్తరు ఆగమైపోతుంది. ఇది 300 దినారముల కమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు. ఏం చెప్పాడు శిష్యులతో, బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయండి. మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయండి. నేనైతే మీతోనే ఉన్నాను. ఆమె నీ కార్యము చేయని అని చెప్పినాడు. ఆ ఇల్లు అత్తరి వాసన కలిగింది. దేవునికి ఇష్టమైంది. ఆమె ఏమన్నాడు? ఆమెను ఈ కార్యము చేయని. దేవుడు ఇష్టపడినాడా లేదా ఆమె యొక్క ఆరాధన? ఆమె ఆయన సేవించట, ఆయన గణపరచుట. మనం అటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధన. అక్కడ పూజారుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, విడిపించడానికి దేవుడు. ఇంకా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించిన కనుక ఆయన దేశము పేరు పెట్టబడారు. శ్రేష్టమైనటువంటి వెండి, బంగారము, సామ్రాణి గోరం తీసుకొని వచ్చి ప్రభువుని గణపరిచినారు. ఆయన ఈ భూమికి రాకముందు పూజారుడే, ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చినాక ఒక పూజారుడే. ఆయనను వారు పూజించింది. ఆయన స్వార్థ చేయబడినప్పుడు ఒక ఈ స్త్రీ ఏం చేసింది? అత్తరు జటామాంసం తీసుకొని ఆయన పాదం మీద పోసి తల వెంట్రుకలతో ఆయన పాదం చూసి కన్నీళ్ళు ఆయన పాదం మీద వచ్చి పాటది ఈ వచనానికి పాట నాకు జ్ఞాపకలే రాదు. ప్రియముగా దాచిన అత్తడు బరని పగలబట్టి నేను పూజించు, ఆరాధించదు నేను అది పొగడేదని. ఆ పాటనే ఆ పాటని నా జీవితంలో సాలిన ప్రభుని మనం ఆ విధమైనటువంటి ఆరాధన, దేవునికి ఇంపైనటువంటి ఆరాధన మనసారా ఆయనని గణపరిచి ఆయన మనపరిచి తన ప్రజలను ప్రభువా నన్ను ఆ పాప శాపను విడిపించినటువంటి దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. ప్రియా సహోదరుడు ప్రభుని మనం ఉదయం మనసారా ప్రభుని గట్టిగా చిన్నగా కాకుండా మనకు వచ్చిన 2 మాటలతోనే 106 ప్రభుని ఆరాధించాలి. ఆయన 106 దేవుని ఆరాధించినాడు. ఈమెనేమో మనసారా అత్తరుని ఆయన పాదం చూసినాడు. యేసు ప్రభు మరణించిన తర్వాత సమాధి చేయబడి సమాధిలోని తిరిగి లేచినప్పుడు ఆ స్త్రీలు క్రిందల కడ లేచి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని ఆయన గుద్దుదామని వెళ్ళినారు.
కదా. పెందల కడలంటే తెల్లవారుదామని 4 గంటలకే. ఈ భాష ఎక్కడ ఉంటుందంటే పెందల కడలే లేచిన భాష గుంటూరు ఏరియాలో ఉంటుంది. మరి నేను పెందల కడలే లేచినాను. మనం తెల్లవారుదామని కోడి చూసినప్పుడు వాళ్ళు పెందల కడలే అంటారు. ఆ స్త్రీలు పెందల కడనే లేచి సుగంధ ద్రవ్యం సిద్ధపరచుకొని ఆయన గుద్దుదామని వెళ్ళినారు కదా. సమాధి దగ్గరికి వెళితే ఆయన లేడు. ఆయన తలగడ నొగరు కాలవైపు నొగరు దేవదూత నిలిచినట ఎవరు చూసినారు? ఈ స్త్రీలు చూసినారు. దేవుడు ఎందుకు దేవుడు ఇలా ప్రేమించినాడు? వీరిలోనే కల్మషం లేదు. ఆ హృదయాల్లో ప్రవేశ శ్రీకృష్ణుడు ఉదయమాన నిండిపోయినాడు. ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు, అనేక మంది ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు. వారికి ఆ స్త్రీలు వచ్చి చూడగా ఆ సమాధి తెరవబడి నేను ఆయన తలగడన ఒక దేవదూత కాలవైపున ఒక దేవదూత నిలబడి నేను సజీవుడైన వాడిని మీరు ముద్రలో ఎలా ఎదుగుతున్నాడు? ఆయన తిరిగి లేచినాడు అని దేవదూత వారితో మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు దేవుని యొక్క వాక్యంలో. ప్రియా సహోదరుల సహోదరి, ఆయన ఆరంభంలో పూజారుడు. ఈ భూమి మీద యేసుప్రభువుగా స్వార్థ ప్రకటించినప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆ శిష్యులుగా పుట్టినప్పుడు ఆయనను ఆరాధించినారు. మరి తిరిగి ఆయన సమాధి దగ్గరికి పెందలకడైన స్త్రీలు సుగంధ ఒక పాట ఉంది. ఆ పాట ఏం పాట అంటే పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును, పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును, శ్రద్ధతోడారు దూదామణి, శ్రద్ధతోడారు దూదామణి, యేసులో దక్కువచ్చి చూడా, యేసులో దక్కువచ్చి చూడా, లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. పొద్దుపడక ముందుకే పిల్లలగడనే లేచి బ్రహ్మ ఆరాధించడానికి ఆయన గణపరచడానికి ఆ స్త్రీలు వచ్చినారు. ఆ స్త్రీ తన యొక్క అత్తరు జటామాంసం తీసుకొని ఆయన పాలన కోసం తూర్పు దేశపు జ్ఞానం బంగారు సామ్రాణి పూర్వం ఆయన కానుకలుగా సమర్పించింది. ఈ పూజారుడైన దేవుడు, ఈయన పరమాత్మ దేవుడు, ఆకాశముందు దేవుడు. వాక్యం పెట్టున్న మనం ప్రభుని ఆ విధంగా ఆరాధిస్తాం, ఆ విధంగా ప్రభుని ఘనపరుస్తాం. ఆయన బిగ్గరగా హృదయంలో ఏమి సంతోషం లేకుండా, ఎటువంటి తొందర లేకుండా యేసుప్రభుని గొప్ప స్వరముతో ఆయనని ఆరాధించినట్టుగా మనం చూడొచ్చు కదా. లూకా సువార్త కూడా ఆయన వెళ్ళి చూడగా లూకా సువార్త ఎన్నో అధ్యాయం అంటే 17వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన యొక్క గ్రామంలోనికి వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి వాళ్ళకు వచ్చేవారు. వాళ్ళకు కుష్ఠరోగం ఉన్నప్పుడు ఏం చేసినారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినారు. కుష్ఠరోగం ఉంది, 10 మంది వచ్చినారు ఆయన దగ్గరికి, ఎదురుగా వచ్చినారు. ఆయన గ్రామంలో సంచరిస్తుండగా 10 మంది వచ్చినారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని వారు బిగ్గరగా కేకలు వేసిరి. అయితే వారు శుద్ధులైన తర్వాత ఏం చేసినారు? మన వాక్యాన్ని గమనించవచ్చు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళుతుండగా శుద్ధులైనారు.
శుద్ధులైన తర్వాత యేసు ప్రభుని, అంతకుముందేమో కుష్ఠరోగం ఉన్నప్పుడేమో ఆపదలు ఉన్నారు, అక్కర్లు ఉన్నారు, ఎదుటి మంది చేసే వారిని చూసి దూరమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని చూసి అసహించుకునే స్థితిలో ఉన్నారు, బిగ్గరగా కేకలు వేసినారు. అయితే స్వస్థత పొందిన తర్వాత వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అక్కడనేమో సమరయ స్త్రీని ప్రేమించినాడు, రక్తసేవ స్త్రీని ప్రేమించినాడు. వీడు సమరయుడు. ఈ సమరయుడి కంటే బలహీనులు మనం. ఏం చేసినాడు? ఆయన స్వస్థ కలుగుడు చూసి ఆ మాటలు మళ్ళీ చదవము. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడేవాడు సమరయుడు. గొప్ప శబ్దంతో, వాళ్ళలోనే కల్మషం ఉందా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదం మీద సాగిలపడ్డాడు. ఇంకా 9 మంది ఏమో వారు ఎక్కడ తిరిగిపోయింది. వారు యాజకులు కనపరచుకోవడానికి రాలే, వారిలోకి శుద్ధులైనారు కానీ దేవుని మయపరచడానికి రాలే, దేవుని ఆరాధించడానికి రాలే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి రాలే. మనకు కూడా మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు ఏదైనా మేలు జరిగినప్పుడు దేవుని సేవకు దగ్గర పోయి ప్రార్థన చేయించుకోవాలి. దేవునికి మన ఇంటి పక్క వెళ్ళి మందిరం ఉంటుంది, ఆడికి మనకు జరిగిన మేలు ఎప్పుడు ఎవరు చెప్తామంటే మనకి ఫోన్ వచ్చినాయి. మనకు ముఖ్య బంధువులు ఉంటారు, అసలు బావలో బామాడదు వాళ్ళని, ఒరే నాకు కొడుకు పుట్టినారా అలా చెప్తాం. ఇక్కడ ఏమో ప్రభుని ఉద్యోగంలోనూ యాజకులకు దేవుని మందిరానికి యాజకులకు కనపరచుకోమన్నారు. దేవుని మయపరచం, దేవుని కనపరచం, దేవుని ఆరాధించం. ఏదైనా మేలు జరిగినప్పుడు మర్చిపోతాం. ఇది మామూలుగా కామంగా మేము పాడకపోతున్నాం, వస్తున్నాం, ఇవన్నీ మామూలుగా. దాని ద్వారా మనం గొప్ప నష్టాన్ని తెచ్చుకోవడం. వీడొక్కడు యాజకుల దగ్గరికి వెళ్ళినాడు, తన దేహాన్ని యాజకుడికి కనపరుచుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళినాడు, దేవునికి కానుక సమర్పించినాడు, మోసే నిర్మించిన కానుకను సమర్పించాలని యేసుప్రభు చెప్తే చేసినాడు. తిరిగి మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళినాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి గొప్ప శబ్దంతో ఆయన ఆరాధించినట్టుగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాడు ఆయన ఎంత సాగినప్పుడు వాడు సమరయుడు. మనం ఇంకా ఈ సమరయునికి వారు సమరయ స్త్రీ లాంటి వారు. అందుకని యేసుప్రభు ఏమంటాడు అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, ఆయన తన ప్రజలను వారి వారి పాపం నుండి విడిపించుకున్నాడు. మనం కూడా ఈ పాపలతో చూసి సమరయ స్త్రీ వల్ల, రక్తదానం గల స్త్రీ వల్ల పాప శాపంతో నిన్ను మనం విడిపించడానికి వచ్చినట్టు దేవుడు, రక్షించడానికి వచ్చిన దేవుడు, ఈయనే పూజారుడైన దేవుడు, పూజకరుడు. మనం ఆయనను ఆరాధించి మనం ఏ విధంగా ఆరాధిస్తాం? వాక్యం ప్రియ సహోదర సహోదరు, దేవుడు ఈరోజు ఈ కొద్ది మందితోనే దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుండి మాట్లాడుతున్నది, ఇక్కడ ఒక మాట రాయబడింది, చదవని ఆ మాట చదవండి. మా మాటని ఈ బోర్డు రాయబడింది కదా, చెప్పువాడు పరిశుద్ధాత్ముడే. ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ ఉంది 10 మంది 11 12 మంది శిష్యులు. వాళ్ళు కూడా ఎవరు? చేపలు పట్టే జాలరు, పామరులు. ఒక్కొక్కరు దేవుని యొక్క స్వార్థ చేసినప్పుడు 3000 మంది, పేద స్వార్థ చేసి 3000 మంది రక్షింపబడినారు. పౌలు శిలాలు పేతురు శిరసాల ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి శిరసాల గడియలు, అప్పుడు ఆయన దేవదూత అనుకున్నారు. అప్పుడు ఆయన శిరసాల నుండి బయటికి పేతురు వస్తుంటే ఆ కావినటువంటి 10 రోజులు ఏమన్నారు? ఆయన లేడు, రాజు మనం చంపేస్తాడేమో, ఆయన ఎక్కడ పోకుండా కావిలు పెట్టిండ శిరసాలలో. శిరసాల తినబడింది. మన పరిస్థితి ఏందని అప్పుడు వాళ్ళే పొరచడానికి కత్తులు పట్టుకున్నారు. మీరు అని చేసుకున్న వద్దు, అయ్యా రక్షణ పొందుడిపై ఏమి చేయాలా? అప్పుడు చెప్పినాడు,
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షింపబడింది. ఎలా చెప్పగలుగుతున్నాం? దేవుని యొక్క ఆత్మ నడిపింపబడుతుంది. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు తాకుతున్నాడు. ఆ విధంగా ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆరాధించక ముందు నిలబడి ఒక చిన్న చరణం ఆడుకొని ఆరాధనలోకి నిలబడి నాకు చూడలేకపోతున్నాను. అదేమో సరిగా ఉండదు. నాకు దేవుడు కృపరించినాడు, నువ్వేమనుకోదు. ఎందుకంటే నాకు ఏదైనా ఒకటి చిన్న కంచెరనో కిలిక తప్పులను ఆర్మానో ఏదో ఒకటి వాస్తేనే నా వాయిస్ బయటకు వస్తుంది. కనుక కొద్దిగా నిలబడాడు, ನಮ್ಮ చాంజబాయి గారు కూర్చొని కొద్దిగా నిలబడాడు, ఒక చరణం ఆడుతుంది. ఏం చరణం అంటే పాట సంఖ్య చేసి దాదాపు 2 చరణాలు పాడుకున్నాం. పాట సంఖ్య చేసి 164, పాత పుస్తకాలు 162, నీతి విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షం అధిక మించిన పాట. ఆ పాట ఏదంటే మరొకలేమి నీదు ప్రేమ అని చరణం ఉంటుంది. లాస్ట్ చరణం, 5వ చరణం 6వ చరణం 2 పాడుతుంది. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వరగా కాపాడును పదిలముగా, వరగా కాపాడును పదిలముగా, దిన దినమోలే తారకముగా, దిన దినమోలే తారకముగా, నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను, నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. తండ్రి కుమార సుతాత్మకును తరతరములకు మహిమ ఘనత, తండ్రి కుమార సుతాత్మకును తరతరములకు మహిమ ఘనత, పరిపూర్ణముగా ప్రబలుగాక, పరిపూర్ణముగా ప్రబలుగాక, పరి విధముల ప్రభు సంగములో, పరి విధముల ప్రభు సంగములో, నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను, నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. ప్రభుని మనం హృదయమారాధనని ఆరాధించగలిగిన వారు ఆరాధించారు.
దేవా